ప్యాకెట్ 40 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ ఇవాళంతా మన 120 రూపాయలు 140కి పోయింది 20 తగ్గించిండు డీజిల్ 60 రూపాయలు డీజిల్ 50 రూపాయలు డీజిల్ 110 రూపాయలకి వెళ్ళింది 60 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు పోయింది సామాన్య ఉప్పు పప్పు మంచి నూనె మన ఊళ్ళో ఇంట్లో వస్తువులు కొనలేకపోతున్నాం కానీ మళ్ళీ నన్ను గెలిపించండి ఇప్పుడు రామాలయం కట్టినా ఈసారి వస్తే శివాలయం కడతానంటాడు ఈ అవసరం మనకి ఊళ్ళో రామాలయం లేదా ఊళ్ళో శివాలయం లేదా శివుడు రాముడు దేవుడు అందరూ మన గుండెల్లోనే ఉన్నారు ఎవరు నచ్చిన దేవుడు వాళ్ళు దండం పెట్టుకుంటారు యేసుప్రభు దండం పెట్టాడు యేసుప్రభు దండం పెట్టాడు అగమ్మ యేసుప్రభు పెట్టాడు యేసుప్రభు పెడతారు అల్లాహ్ పెట్టాడు అల్లాహ్ పెడతారు రాముడు పెట్టాడు రాముడు పెడతారు కృష్ణుడు పెట్టి దేవుడు దండం పెట్టక నష్టపోయినాం మనం దేవుడు ప్రతి గుండెలో కూడా దేవుడు దేవుడు సంబంధించి దేవుడు పడుతుంది కానీ ఇప్పుడు ఏమంటాడంటే ముస్లింలు క్రిస్టియన్లు దేశంలో ఉండడానికి వీళ్ళు వీళ్ళంతా యూదులు అంట ఎక్కడి నుంచి వచ్చారంట క్రిస్టియన్లు వీళ్ళ దేశంలో ఉండొద్దంట ముస్లింలు ఎక్కడ వాళ్ళు కాదు వీళ్ళు పాకిస్తాన్ పోవాలంటాడు పోతారా ఇప్పుడు మనం ఏమంటాం గ్రామాల్లో ఇప్పుడు మన వేంసూరు ఉంది వేంసూరులో ముస్లింస్ ఎక్కువ మంది ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మనం అందరం ఏమని పిలుచుకుంటాం అక్క చెల్లి పిల్లి బాబాయ్ అత్త మామ వరుస పెట్టి పిలుచుకుంటాం కానీ వాళ్ళు ఏం జరుగుతుంది ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేసి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మోడీ ప్రయత్నం చేస్తాను కాబట్టి మీకు చెప్పే మాట ఒకటే ఉపాధి హామీ పథకం ఉండాలన్నా మన ధరలు తగ్గాలన్నా గడపారకు డబ్బులు రావాలన్నా పారకు డబ్బులు రావాలన్నా పలుకు డబ్బులు రావాలన్నా మనందరికీ డబ్బులు రావాలంటే మోడీ అనేవాడు రాకూడదు మోడీ కనుక వస్తే ఈ పథకం ఉండనే ఉండదు ధరలు తగ్గాలంటే వాడు పోవాల ఉపాధి హామీ పథకం ఉండాలంటే కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలా 4 గంటలు పని చేస్తాం రోజు కూలి 600 ఇవ్వాలని అడుగుతున్నాం కావాలా వద్దా కావాలని చేతులెత్తండి కావాలని చేతులెత్తండి రోజు కూలి 600 రోజు కూలి 600 రోజు కూలి 600 రోజు కూలి 600 గడ్డపాలకి 20 రూపాయలు పారకు 20 రూపాయలు తట్టకు 10 రూపాయలు మంచినీళ్ళకి 20 రూపాయలు ఇవ్వాలి ఉపాధి హామీ డబ్బులు వెంటనే 13 వారాలు పనిచేశారు ఏ డబ్బులే 2 వారాల డబ్బులు ఇచ్చి కళ్ళ నీళ్ళు తుడిచే కార్యక్రమం ఇదంతా మళ్ళీ ఇంకో మాట ఏంటంటే మీకు చెప్పేది రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ పనిచేసినటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఊకిన 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు అవి కూడా మనం అడుగుతున్నాం ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది మాట్లాడాం ఎలక్షన్ కూడా వచ్చింది అవి కూడా వస్తాయి అంటే ఉపాధి హామీ పథకం ఉంటే సంవత్సరానికి 12,000 వస్తాయి అవి 25,000 కూడా అయితే భవిష్యత్తులో కాబట్టి ఈ పథకం ఉండాలా ఈ పని ఉండాలా ఈ కూలి ఉండాలా ఇవన్నీ ఉంటేనే మనం బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూలీనమైనటువంటి మనం రాబోయేటువంటి కాలంలో బీజేపీని ఓడించే వాళ్ళకే ఓటేయాలా బీజేపీని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయాలా బీజేపీకి ఓటేస్తే మనం నాశనం అయిపోతాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేయమని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరూ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం మీరందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి ముందుండాలి ఓకేనా మీరందరూ కూడా ఏంటంటే పని ఆగిపోతేమో 2 నిమిషాలు అనుకుంటున్నారు అది ఎన్ని వారాల నుంచి చెప్తున్నారు మీరు పని ఏమ్మా ఎన్ని వారాలు డబ్బులు వచ్చినాయి ఎన్ని వారాలు డబ్బులు రావట్లా పని చేస్తే డబ్బులు రావట్లా వస్తున్నాయా మీ దగ్గరకు వస్తే మీరు 10 మంది 5 పోతే ఎండిఓ దగ్గర పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి గొడవ చేస్తే 2 వారాలు 3 వారాలు పట్టాయి ఊరు పట్టాయా లేదా అరిస్తే తప్ప అరగకుండా డబ్బులు పట్టలే మీరేమనుకున్నారంటే ఈ పని మానేసి వస్తే ఏదో ఆగమైపోతా అనుకుంటున్నారు మీరు కానీ వాళ్ళు 2 సార్లు ఫోటో తీస్తున్నారు లేదా మిమ్మల్ని 2 సార్లు ఫోటో ఎందుకు తీయాలా అడుగుతున్నారా మీరు ఒకసారి ఫోటో తీసిన తర్వాత 2వ ఫోటో రాకపోయింది అనుకో మీరు చేసిన పని అంతా వేస్ట్ అయిపోయింది ఫోటో వద్దని అడుగుతున్నాం మనం అవునా కదా కావాలా వద్దా 2 సార్లు ఫోటో వద్దు మనకి కూలి ఎంత పడుతుంది ఎంత వచ్చింది స్లిప్లు ఇచ్చారా మీకు ఇచ్చారు స్లిప్పులు లేవు మంచినీళ్ళు లేవు టెంట్ లేదు ఓఆర్ఎస్ లేదు ప్రాథమిక వైద్యం పట్టుకోట లేదు ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇవన్నీ ఇదివరకు ఉన్నాయి కదా మరి ఏమైపోయినాయి ఇవన్నీ అమ్మా అమ్మా ఏమైపోయినాయి ఇవన్నీ ఇవి వచ్చాయని ఏమైపోయినాయి మంచినీళ్ళు లేవు
ఓఆర్ఎస్ లేదు, పట్టుకుంట లేదు, టాబ్లెట్ లేదు. అడగాలి కదా మీరు, కదమ్మా అడగాలిగా మీరు. అడిగే వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడరు. అడిగే వాళ్ళు వచ్చినప్పుడు కదమ్మా, మేము అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్పేది మీరు వినాలి కదా. ఇప్పుడు 3 సార్లు వచ్చి వెనక్కిపోయినాం మేము. మాకేం కాదు, మీటింగ్ చెప్పకపోతేనో రాకపోతేనో మాకేం కాదు. దయచేసి అన్న వినాలా. ఆగమ్మా, మీరు చెప్పే మాట ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకం వేంసూరు మండలం అనేది ఖమ్మం జిల్లాలో 21 మండలాలు ఉంటే గతంలో 40 మండలాలు ఉండేవి, 21 అయింది. కరువు మండలాలు ఏదైనా ఉంటే అది 2వ మండలం మనది. కూసుమంచి మండలం ఫస్ట్ వస్తే 2వ మండలం వేంసూరు వచ్చింది. కాబట్టి కరువు మండలంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో ఈ పని చాలా అవసరం. కాబట్టి ఈ పని కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని మీరు కూడా సహకరించాలా. ఎందుకు చేయాలి పోరాటం? ఇప్పుడు పని లేదు, మీరందరూ ఏం చేస్తారు? మళ్ళీ అప్పో తెచ్చుకొని తినాలి కదా. లేదంటే రోడ్డు మీద పోయి పని ఉందా, ఏ పనిగా ఉందని అడగాలి జనాన్ని. కానీ ఈ కరువు పని ఉందనుకో మన ఊళ్ళో మనమే పని చేసుకుంటాం. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం 2006లో యూపీఏ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల సహకారంతో ఆనాడు 2006లో వచ్చింది పథకం. దీంట్లో ఏంటి, మన పని కావాలని అడిగిన 15 దరఖాస్తు పెట్టాక 15 రోజులు పనికి పోతే రోజుకు 100 రూపాయలు ఊకిన ఇవ్వాలి. రోజుకు 100 రూపాయలు ఊకిన ఇవ్వాలి. మీరేమంటారంటే అది పని చేస్తేనే డబ్బులు లేవండి, ఊకిన ఎవరు ఇస్తారంటారు. కానీ చట్టం చట్టం ఉంది. కానీ మనం అడగట్లే. మనం దాన్ని గడ్డపారకు 10 రూపాయలు ఇచ్చారు. ఇంత ముందు ఇచ్చారా లేదా? పార్క్ ఇచ్చారా? వాళ్ళకి ఇచ్చారా? మంచినీళ్ళకి ఇచ్చారా? మరి అన్ని తీసేది మనం అడుగుతున్నావా? అడిగితే కొడతారు ఎవరన్నా? అలా ఎవరు అడుగుతున్నారు? మీ ఫీల్డ్ వచ్చి అడుగుతున్నారు. ఎవరిని అడగాలి సార్? ఎండిఓని అడిగినవా? సంవత్సరం ధర్నా చేస్తే ఎవరికి లేపేశారు? ఎవరు లేపేశారు? ఎవరు లేపారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి ధర్నా చేస్తే పోరాటం చేస్తే ఏదైనా వచ్చి దూకినే రాలా. ఇది అప్పుడు 50 రూపాయలు ఇచ్చాడు. ఇవాళ 300. దీని కూలి ఎంత? 300 ఇవ్వాలి మీకు. వస్తున్నాయా 300? వస్తున్నాయా? మరి అడుగుతున్నాం మనం అడుగుతున్నాం మరి అడగాలి కదా. ఇవన్నీ 300 రూపాయలు కూలి ఇవ్వాలా క్యూబిక్ మీటర్కి. ఇంటికాడే ఉండమంటారు. చెప్పిన వాళ్ళు ఇంటికాడ ఉంటారు. ఆ మాట చెప్తే చెప్పిన వాళ్ళే ఇంటికాడ ఉంటారు. కాబట్టి మీకేంటంటే తినమ్మా కాబట్టి మనం ఏమడుగుతున్నాం అంటే మన కూలి సంఘం తరపున మనం ఏమడుగుతున్నాం అంటే రోజుకి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఉప్పు, పప్పు, ఉల్లిపాయ, మంచిని అన్ని ధరలు పెరిగినాయా లేదా? పెరిగినప్పుడు మన ధర కూడా పెరగాలిగా. రోజు కూలి 600 ఇవ్వమని అడుగుతున్నాం. 4 గంటలు పని చేపిస్తున్నాం. 6ంటికే వచ్చారు మీరు. ఇప్పుడు ఆడ సత్తాబత్తా ఇంటికి పోవాలా, మళ్ళీ వండుకోవాలా, తినాలా, ఇంటికాడ ముసలోళ్ళు ముడిగోళ్ళు వాళ్ళు పెట్టాలా. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ఇంకో మాట ఏంటంటే అసలు ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసేసి మన కూలీలు పట్టుకొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. రేపు మే 13వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం అందరినీ ఓటేయమని అడుగుతున్నారు. కాబట్టి పొరపాటున మీరు పువ్వు గుర్తు కొట్టేస్తే మనం అందరం నష్టపోతాం. ఇవాళ ధరలు పెరిగినాయి అంటే మోడీ వల్లే. ఇవాళ ఉపాధి హామీ పథకం డబ్బులు రాకపోవడానికి కారణం కూడా ఆయనే. మన ఉపాధి హామీ పథకానికి 25 కోట్ల మంది కూలీలు పనిచేస్తున్నారు ఈ దేశంలో. 25 కోట్ల మంది, 3 లక్షల కోట్ల డబ్బులు రావాలి మనకి. కానీ ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ధరలు పెరుగుతాయి. సామాన్యులు పేదలు బతకలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే మళ్ళీ ఒకసారి ఓటేయండి, ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తామని చెప్పి కొత్త మాటలు చెప్తున్నాడు. అవినీతి లేకుండా చేయటం కాదు, ఆయనే 14,000 కోట్లు కుంభకోణం చేసిండు. ఇప్పుడు ఏం కుంభకోణం అంటే ఎలక్ట్రల్ బాండ్లని SBI ద్వారా ఎవరైతే పని ఒప్పు చెబుతారో పని ఆపరేటర్ కమిషన్ తీసుకొని బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లో వేయించుకున్నారు 14,000 కోట్లు. మళ్ళీ ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొనడానికి వస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మోడీ మొదలష్టం కాకపోతే వచ్చేసారి మీకు ఈ పని ఉండదు. వచ్చే సంవత్సరం మీకు ఈ ఉపాధి హామీ పథకం అనే పని ఉండదు. ఈ డబ్బులు రావు. ఇంకోటి ఏంటంటే నన్ను గెలిపించండి, మీకు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిండు నల్లతో డబ్బులు తెచ్చి.
జీరో అకౌంట్ ఓపెన్ చేశారమ్మా మీరంతా? జీరో అకౌంట్ ఓపెన్ చేశారా? జీరో అకౌంట్ ఓపెన్ చేసినాం కానీ ఎవరికి రూపాయి రాలా. ఎవరికి వచ్చినాయి అంటే మోడీ పక్కన ఉన్నోడికి వచ్చింది. ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు, ధరలు తగ్గిస్తానని చెప్పిండు, ఏది తగ్గకపోక అన్ని కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం బంగారం వాడు సాగుని అమ్మా, బంగారం సంగతి చెప్తే బియ్యం కొనుక్కోవడానికి 60 రూపాయలు, కేజీ బియ్యం 60 రూపాయలు, కేజీ నూనె 150.